అండి ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 ఉంది కదండి సబ్జెక్ట్ కోడ్ వచ్చి EC2 102 అని ఓకే దానిలోని మోడల్ పేపర్లోని ప్రాబ్లమ్స్ చూద్దామండి ఈ క్వశ్చన్ అయితే 3 మార్క్స్ అడిగారు ఇఫ్ a ఈక్వల్ టు 39018 - 2 అండ్ b ఈక్వల్ టు 402714 దెన్ ఫైండ్ a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ ఓకే ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది దేనికి సంబంధించి మ్యాట్రిక్స్కి సంబంధించి ఏం ఫైండ్ అవుట్ చేయాలి a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనకి a ప్లస్ b హోల్ మనకి ట్రాన్స్పోజ్ అనగానే ఏం గుర్తు రావాలి రోస్ చేంజెస్ టు కాలమ్స్ ఓకే ట్రాన్స్పోజ్ అనగానే ఏం గుర్తు వస్తుంది రోస్ చేంజెస్ టు కాలమ్స్ రోస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి కాలమ్స్గా చేంజ్ అవుతాయి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఎలా రాయొచ్చు మనం a ట్రాన్స్పోజ్ ప్లస్ b ట్రాన్స్పోజ్ ఓకే అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ చేసినా లేదంటే a ట్రాన్స్పోజ్ ప్లస్ b ట్రాన్స్పోజ్ చేసినా కూడా రెండు ఎలా ఉండాలి ఈక్వల్ ఉండాలి ఈజ్ నథింగ్ బట్ LHS ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి RHS అవ్వాలి ఓకే అలా అవ్వాలంటే అసలు మనం ఫస్ట్ ఏం చేయాలి a ప్లస్ bని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ట్రాన్స్పోజ్ అంటే ఏమంటున్నాను రోస్ చేంజెస్ టు కాలమ్స్ అంటున్నాను కాబట్టి ఓకే ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్ అనుకోండి ABCD ఇలా వేస్తాం కదా దీనిలో రోస్ ఏవి కాలమ్స్ ఏవి వీటిని రోస్ అంటాం వీటిని కాలమ్స్ అంటాం కదా ఈ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతాయి అంటే రోస్ చేంజెస్ టు కాలమ్స్ ఇక్కడ రోలో ఏముంది మనకి AB అని ఉంది కదా ఇప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది కాలమ్గా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు వీటిని ఎలా రాస్తాము ఇటు రాస్తాం ఇటు అడ్డంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా వచ్చినాయి నిలువుగా వచ్చినాయి నెక్స్ట్ CD ఇలా వస్తాయి ఓకే రోస్ చేంజెస్ టు కాలమ్స్ ఈ రో ఇటు వచ్చేప్పటికి ఏమైంది కాలమ్ అయింది ఇది రో ఇటు వచ్చేప్పటికి ఏమైంది కాలమ్ అయింది ట్రాన్స్పోజ్లో మన రోస్ చేంజెస్ టు కాలమ్స్ రోస్ అనేవి కాలమ్స్గా చేంజ్ అవుతాయి ఓకే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి a ప్లస్ b ఫైండ్ అవుట్ చేయండి తర్వాత ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే a ప్లస్ b ఏమి ఇచ్చారు అలానే b ఏమి ఇచ్చారో నోట్ చేయండి ఏమి ఇచ్చారండి 39018 - 2 a ప్లస్ b ఏమి ఇచ్చారు 402714 ఇచ్చారు మనకి మ్యాట్రిక్స్లో అడిషన్ అనేది ఎలా ఉంటుంది రోసే యాడ్ చేస్తాం ఓకే అంటే ఈ రో ఉందనుకోండి ఈ రోతోనే యాడ్ అవుతుంది ఈ రో ఉందంటే ఈ రో అలా అదే మల్టిప్లికేషన్ అయితే మాత్రం రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తాం ఓకే బట్ దీనిలో మాత్రం అడిషన్ అంటే రోస్తోనే యాడ్ చేస్తాం కదా ఇప్పుడు a ప్లస్ bని యాడ్ చేయాలి అంటే ఇది ఉంది కదా ఇది రోనే ఇప్పుడు ఈ రోతో ఈ రోని యాడ్ చేయాలి అంటే ఏం రాస్తాం 3 + 4 నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది ఇక్కడ 0 ఉంది 9 + 0 ఇక్కడ 0 ఉంది ఇక్కడ 2 ఉంది 0 + 2 ఓకే నెక్స్ట్ ఈ రోస్ రెండింటిని యాడ్ చేయండి 1 + 7 8 + 1 ఇక్కడ ఎంత ఉంది -2 ఇక్కడ ఎంత ఉంది +4 ఓకే సింప్లిఫై చేయండి అంటే యాడ్ చేస్తే ఏమొస్తుంది 4 + 3 అంటే 7 9 + 0 అంటే 9 కదా నెక్స్ట్ 0 + 2 అంటే 2 7 + 1 అంటే 8 + 1 అంటే 9 అలానే -2 + 4 ఉంది కాబట్టి ప్లస్ అనేది వస్తుంది +2 మనకి ఎంత వచ్చింది a ప్లస్ bని ఫైండ్ అవుట్ చేస్తే మ్యాట్రిక్స్ అనేది 792 వచ్చింది మనకి ఒకసారి ప్రాబ్లం ఇక్కడైతే మీకు a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ అని అడిగారు కానీ ఒక్కొక్కసారి జస్ట్ ఓన్లీ a ప్లస్ b అంటే ఇంతవరకే అడగొచ్చు షార్ట్కి ఇక్కడ ట్రాన్స్పోజ్ కూడా అడిగాడు కాబట్టి మనం చేస్తున్నాం కానీ ఇక్కడ ఓన్లీ a ప్లస్ b అని మాత్రం అడిగితే ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది ఇప్పుడు a ప్లస్ b అనేది ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే a ప్లస్ b హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాము ట్రాన్స్పోజ్లో రోస్ అనేవి కాలమ్స్గా చేంజ్ అవుతాయి అని చెప్పాము కదా ఇప్పుడు ఇవి రోస్గా ఇప్పుడు ఎలా అవ్వాలి ట్రాన్స్పోజ్కి వచ్చేప్పటికి ఇవి రో ఇప్పుడు ఇవి ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవ్వాలి కాలమ్ అవ్వాలి కదా అంటే 7 9 2 అవుతుంది ఇవి కూడా 8 9 2 అవుతుంది ఓకే
అంటే మనం ఎల్హెచ్ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 792 892 అలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్హెచ్ఎస్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఇవి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రెండు కూడా ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ అలానే బి ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఏకి ట్రాన్స్పోజ్ రాయాలి. ఏకి ట్రాన్స్పోజ్ రాయాలి అంటే ఏది ఏముంది మనకి ఇక్కడ రాసాం చూడండి, 390 182 ఉంది కదా. ఇప్పుడు ఏమవుతాయి? ఈ రోస్ అనేవి కాలమ్స్గా రాయాలి కదా, ట్రాన్స్పోజ్ అంటున్నాం కాబట్టి 390 18 -2. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ కూడా అంతే, రోస్ అనేవి కాలమ్స్గా రాయాలి కాబట్టి 402 714. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ కదా. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 390 18 -2 ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఎంత? 402 714. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేయాలంటే చెప్పాను కదా, రోస్తోనే యాడ్ అవుతుంది. అదే మల్టిప్లికేషన్ అయితే మాత్రం రోస్ని తీసుకెళ్ళి కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ రెండు రోస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముంది? 3 ఉంది, ఇక్కడ ఏముంది? 4 ఉంది. అంటే 3 + 4. నెక్స్ట్ ఇక్కడ రోలో 1 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. అంటే 1 + 7. నెక్స్ట్ సెకండ్ రోలో 9 + 0. నెక్స్ట్ 8 + 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి 0 + 2. ఇక్కడ -2 ప్లస్ ఇక్కడ ఎంత ఉందండి? 4 ఉంది. ఇప్పుడు యాడ్ చేయండి. 3 + 4 అంటే ఎంతండి? 7. 7 + 1 8. 9 + 0 9. 8 + 1 9. 0 + 2 2. -2 + 4 అంటే 2. ఓకే, ఎంత వచ్చింది మనకి? ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ 7 8 9 9 2 2 వచ్చింది. అలానే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కూడా సేమ్ వచ్చింది చూడండి, 7 8 9 9 2 2 అని సేమే వచ్చింది కదా. ఓకే, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎంత? ఆర్హెచ్ఎస్. ఓకే, అది నోట్ చేయండి లాస్ట్లో. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి మనకి? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, ఇలా ట్రాన్స్పోజ్ మీద ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2/-3 1 ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. మనకి ఇచ్చింది ఏంటి? 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారండి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే మనకి ఏ ఏంటో తెలుసు, బట్ ఏ ట్రాన్స్పోజ్ ఏంటో తెలియదు కదా. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఏ ట్రాన్స్పోజ్లోకి రాయాలి. ఏ ట్రాన్స్పోజ్ రాయాలి అంటే రోస్ని కాలమ్స్గా రాయాలి. ఇక్కడ రోజు ఏముంది? 2 5 ఉంది. ఇక్కడ ఎలా రాశాను నేను? కాలమ్స్గా రాశాను. ఈ -3 1 అనేది ఇలా ఉంది అంటే రోస్ కాదు. ఇప్పుడు దీన్ని ఎలా రాశాను? ఇలా వర్టికల్గా. రోస్ అంటే ఇలా అడ్డంగా ఉంటాయండి, కాలమ్స్ అంటే ఇలా నిలువుగా ఉంటాయి. ఇలా రాసాం. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. ఆల్రెడీ ఏ తెలుసు కదా మనకి. ఏంటి ఏ? 2 5 -3 1. అది నోట్ చేయండి. 2 5 -3 1 ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత? 2 -3 5 1. ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా. యాడ్ చేయాలంటే చెప్పాను కదా, రోస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? 2 ఉంది. నెక్స్ట్ 5 ప్లస్ ఇక్కడ ఏముంది? -3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -3 ఇది 5. నెక్స్ట్ 1 + 1. ఓకే, ఏమవుతుంది? 2 + 2 అంటే 4. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, అంటే 5 - 3 అవుతుంది. 5 - 3 అంటే ఎంత? 2 కదా. 2. ఇక్కడ చూడండి, -3 + 5 అంటే 5లో నుంచి 3ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలానే 1 + 2 1 + 1 1 + 1 అంటే 2. ఓకే, 4 2 2 2. ఇది ఈజీయే, జస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేసి రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలానే మల్టిప్లికేషన్ ఎలా చేయాలో కూడా చూద్దాం. సేమ్ డేటాకి మల్టిప్లికేషన్.
ఏ ఇంటూ ఏ బార్ మల్టిప్లికేషన్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సేమ్ డేటానే తీసుకుంటున్నాను. సేమ్ డేటా అంటే ఇప్పుడు ఏ ఎంత తీసుకున్నాము, ఏ 2 5 -3 1 తీసుకున్నాను ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంత వచ్చింది మనకి, ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 5 -3 1. ఓకే, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మల్టిప్లికేషన్ కాబట్టి ఎలా చేయాలి, రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ అంటే రోస్ కాలమ్స్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇదే నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఇదే నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ అంతే, -3తో 2ని మల్టిప్లై చేయాలి, 1తో 5ని మల్టిప్లై చేయాలి. రోస్ కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, 2 × 2 ప్లస్ 5 × 5. ఓకే, నెక్స్ట్ ఇదే రోతో ఈ కాలమ్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2 × -3 ప్లస్ 5 × 1. నెక్స్ట్ కింద ఈ రోతో ఈ కాలమ్ని మల్టిప్లై చేయండి. -3 × 2 ప్లస్ 1 × 5. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. -3 × -3 ప్లస్ 1 × 1. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. 2 × 2 అంటే 4 కదా, 4 ప్లస్ 5 × 5 అంటే 5 5 is 20. నెక్స్ట్ మైనస్ ఉంది అండ్ -6 ప్లస్ 5, ఇక్కడ 2 6 అంటే -6 ప్లస్ 5, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది అంటే 9 ప్లస్ 1 24. 5 ప్లస్ 4 అంటే 29. ఇక్కడ చూడండి -6 ప్లస్ అంటున్నాడు -1, ఇక్కడ కూడా అంతే -9 ప్లస్ 10. ఓకే, మల్టిప్లై చేయాలని మల్టిప్లై చేయండి రోస్ని. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మోడల్